హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి మీకోసం స్పానిష్ హారర్ మూవీని తీసుకొచ్చాను. ఇక్కడ మూవీ నేమ్ చూసుకుంటే స్లీప్ టైట్. ఇది 2011లో రిలీజ్ చేశారు. ఇక మూవీలోకి వెళ్ళిపోతే సీజర్ అనే ఒక వ్యక్తిని చూస్తారు. ఈయన ఒక పెద్ద బిల్డింగ్కి కేర్ టేకర్. ఇతని పర్సనాలిటీ ఎలాంటిది అంటే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటాడు. ఎదుటివారు బాధపడడం చూసి అతను సంతోషపడేవాడు. అలాగే వేరే వాళ్ళ సంతోషాన్ని చూసి కోప్పడేవాడు. అతను ఎప్పుడు ఒకే పని చేసేవాడు. అది ఎలాంటిది అంటే ఆ పనితో ఇతనికి అలాగే వేరే వాళ్లకు బాధ కలిగించేది. ఇప్పుడు అతను ఒక రూమ్లో నుంచి బయటికి రావడాన్ని చూస్తాము. ఆ రూమ్లో ఉన్నది ఎవరు, అలాగే ఆ రూమ్ ఎవరిది అండ్ ఆ రూమ్లో ఎవరితో పడుకున్నాడు అని మనం ముందు చూస్తాం. ఇప్పుడు సీజర్ జాబ్కి వెళ్తాడు. అక్కడ బిల్డింగ్కి వచ్చిపోయే వాళ్ళకి అటెండ్ చేస్తూ ఉంటాడు. అలాగే అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి ఇంతకు ముందు సీజర్తో పడుకున్న అమ్మాయి కనిపిస్తుంది. తన నేమ్ క్లారా. నిజానికి సీజర్ క్లారాని కావాలని మత్తు ఇచ్చి స్పృహ తప్పేలా చేస్తాడు. అలాగే రాత్రంతా తనతో పడుకుంటాడు. సీజర్ రోజు ఇలాగే ఒక్కో రోజు ఒకరితో పడుకుంటాడు. మార్నింగ్ అవ్వగానే రూమ్లో నుంచి వెళ్ళిపోతాడు. అతను బిల్డింగ్ కేర్ టేకర్ కాబట్టి అక్కడ ఉండే ప్రతి ఒక్క రూమ్ కీస్ అతని దగ్గర ఉంటాయి. ఇలాగే రోజు ఒక్కొక్కరితో గడిపేవాడు. ఆ బిల్డింగ్ లో ఉన్న అర్సలా అనే ఒక చిన్న పాపకు ఈ విషయం తెలిసి సీజర్ని బ్లాక్మెయిల్ చేసి అతనితో చాక్లెట్స్ అడుగుతుంది. సీజర్కి నచ్చకపోయినా బలవంతంగా తెచ్చి ఇచ్చేవాడు. ఇప్పుడు క్లారా లేచి రెడీ అవుతూ ఉంటుంది. బయటికి వెళ్లే ముందు కేర్ టేకర్ అయిన సీజర్తో కొంచెం సేపు మాట్లాడుతుంది. క్లారా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. తన వ్యక్తిత్వమే అలాంటిది. కానీ ఇది సీజర్కి నచ్చేది కాదు. సీజర్ హాస్పిటల్కి వాళ్ళ మదర్ని చూడడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ మదర్ బెడ్ పైన కదలలేని కండిషన్లో ఉంటుంది. తనతో సీజర్ అతనికి ఇతరులు సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నా స్పెషల్గా క్లారాని ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు వాళ్ళ మదర్తో చెప్తుంటాడు. వాళ్ళ మదర్ ఇతని సాడిజంని చూసి బాధపడుతుంది. ఇక్కడ సీజర్ మనకి ఒక సైకోపాత్లా కనిపిస్తాడు. నేను ఇంట్రోవర్ట్ని కాబట్టి సరిపోయింది. ఇలాంటి వ్యక్తులకు నా ఎక్స్ప్రెషన్స్ తెలియవు. అలాగే మీరెంతమంది లాగా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అండ్ స్టోరీలోకి వస్తే అక్కడున్న మేనేజర్ లేట్గా వచ్చినందుకు సీజర్పై అరుస్తాడు. అప్పుడే ఒక లేడీ అక్కడికి వచ్చి ఒక నైట్కి వాళ్ళ కుక్క పిల్లలని చూసుకోమని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి సీజర్ ఒప్పుకుంటాడు. ఆ రోజు నైటే ఆ లేడీ రూమ్లోకి వెళ్ళి ఆ కుక్కలను చూస్తుంటాడు. కుక్కలకు డాగ్ ఫుడ్ వేసి ఆ లేడీ సీజర్ కోసం ఒక పైని ఉంచుతుంది. దాంట్లో నుండి ఒక ముక్కను తీసి కుక్కలకు వేస్తాడు. సో దాట్ కుక్కల హెల్త్ పాడవుతుందని. సీజర్కు మనుషులే కాదు కుక్కలు హ్యాపీగా ఉన్నా నచ్చదు. కొంచెం సేపటి తర్వాత క్లారాని చూపిస్తారు. క్లారా బయట నుండి వచ్చి టయర్డ్ ఉండడంతో బెడ్ పైన రెస్ట్ కోసం పడుకుంటుంది. అదే బెడ్ కింద సీజర్ ఎవరికి తెలియకుండా దాక్కొని ఉంటాడు. క్లారా పడుకున్న తర్వాత సీజర్ బయటికి వచ్చి క్లారాకి క్లోరోఫామ్ ఇచ్చి మత్తులో వెళ్ళేలా చేస్తాడు. వెంటనే సీజర్ క్లారా బాత్రూంలోకి వెళ్ళి అండ్ క్లారా దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. అలా రాత్రంతా క్లారాతో గడిపి మార్నింగ్ వర్క్కి రెడీ అవుతూ వెళ్తుండగా క్లారా రూమ్లో అతనికి క్లారా అతని బాయ్ ఫ్రెండ్తో దిగిన ఫోటో కనిపిస్తుంది. బయటికి వెళ్తుండగా అర్సలా చూస్తోంది. చూసి తనకి 18+ అడల్ట్ మూవీ కావాలని బ్లాక్మెయిల్ చేస్తుంది. సీజర్ షాక్ అవుతాడు. కానీ లాస్ట్కి ఒప్పుకుంటాడు. ఇంకా అంత అలాగే నడుస్తుండగా ఇంతకు ముందు లేడీ తన డాగ్స్ని చెకప్కి తీసుకెళ్తుంది. ఎందుకంటే డాగ్స్కి డయేరియా అవుతుంది. బికాస్ మోస్ట్ ప్రాబబ్లీ సీజర్ వేసిన పై వల్ల కావచ్చు. సీజర్ ఆ లేడీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కాన్వర్సేషన్లో ఎండ్కి ఆ లేడీకి బాధపడే మాటలు అంటాడు. దాంతో తను బాధపడుతూ ఉంటుంది అండ్ సీజర్ హ్యాపీ అవుతాడు. ఇక క్లారా లేచి రెడీ అవుతూ కాస్మెటిక్స్లో హార్మ్ఫుల్ కెమికల్స్ కలిశాయి అని తెలియక వాటిని వాడుతూ ఉంటుంది. ఇంకా క్లారా ఆఫీస్కి వెళ్తుండగా సీజర్తో మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడిన కాన్వర్సేషన్ అంతా క్లారా హ్యాపీగానే ఉంటుంది అండ్ ఇది ఆబ్వియస్లీ సీజర్కి నచ్చదు. అప్పుడే అర్సలా అక్కడికి వస్తుంది. ఇంకా సీజర్ అడల్ట్ మూవీని తీసుకొని తనకు ఇస్తాడు. అర్సలా ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసి 60 యూరోస్ వరకు తీసుకుంటుంది. ఈసారి మాత్రం 100 యూరోస్ తీసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో
సీజర్ని ఆ బిల్డింగ్లో ఉండే ఒక ఓల్డ్ సిటిజన్ అతన్ని తిడుతూ ఉంటాడు. బికాస్ ఆ వ్యక్తి పెంచుకున్న మొక్కలను చూసుకో అని చెప్తే అది చెయ్యలేడు. దాంతో మొక్కలు ఎండిపోయి ఉంటాయి. సీన్ చేంజ్ చేసి హాస్పిటల్లో సీజర్ని అలాగే వాళ్ళ మదర్ని చూపిస్తారు. సీజర్ వాళ్ళ మదర్తో అంటాడు, క్లారా ఇంకా హ్యాపీగానే ఉంది, కానీ ఇకపై ఉండదు అంటాడు. కానీ వాళ్ళ మదర్కి అంతా తెలిసినా కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి ఏం చేయలేక అలాగే బాధపడుతూ ఉంటుంది. సీజర్ బిల్డింగ్కి వచ్చి అక్కడే క్లీన్ చేసే ఒక తల్లి అలాగే వాళ్ళ కూతురుని తిడుతూ ఉంటాడు. ఎందుకంటే బిల్డింగ్లో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. సరిగ్గా ఆఫీస్ ఏరియాని క్లీన్గా ఉంచటం లేదు అని వాళ్ళపై అరుస్తూ ఉంటాడు. ఆ మదర్ వాళ్ళ కూతుర్ని తిడుతూ ఉంటుంది. ఇప్పుడే క్లీన్ చేస్తా అంటూ సీజర్తో చెప్తుంది. అదే రోజు ఈవినింగ్లో సీజర్ క్లారా ఇంటికి వెళ్తాడు. అక్కడ క్లారాకి వాళ్ళ మదర్ ఇచ్చిన వాచ్ని ఇలా నాశనం చేస్తాడు. అండ్ మంచం కింద దాక్కొని రోజు ఇలాంటివి రిపీట్ చేస్తుంటాడు. సో దట్ క్లారా బాధపడుతుంది అని. ఒకరోజు క్లారా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే మిర్రర్లో తన ఫేస్ మీద అయిన ర్యాషెస్ని చూసుకుంటుంది. అంతగా ఏం పట్టించుకోకుండా జాబ్కి స్టార్ట్ అవుతుంది. అప్పుడే సీజర్ కలిసి తన ఫేస్ మీద అయిన ర్యాషెస్ గురించి, మీకున్న ర్యాషెస్ వల్ల మీ ఫేస్ అంతగా ఏం బాగోలేదు అంటాడు. క్లారా లోపల కాస్త బాధపడుతుంది, కానీ బయటికి మాత్రం హ్యాపీగానే ఉంటుంది. అది చూసి సీజర్ తట్టుకోలేకపోతాడు. దాంతో అతను డైలీ మరీ టాక్సిక్ కెమికల్స్ని కాస్మెటిక్స్లో కలుపుతుంటాడు. రోజు రోజుకి క్లారాకు తన ఫేస్ మీద ఉన్న ర్యాషెస్ పెరిగిపోతుంటాయి. అలాగే సీజర్ క్లారాకి లెటర్స్ రాస్తూ అన్నోన్ పర్సన్ లాగా వాటిని క్లారాకు అందచేస్తూ టార్చర్ చేస్తుంటాడు. దాంతో క్లారా డిప్రెషన్లోకి వెళ్తుంది. సీజర్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి మరీ క్లారా గురించి చెప్తూ హ్యాపీ అవుతాడు. వాళ్ళ మదర్ కూడా బాధగా ఉంటుంది. ఇక్కడ క్లారాకి మెల్లిమెల్లిగా తన హెల్త్ పాడవుతూ ఉంటుంది. రోజంతా లేజీగా ఫీల్ అవుతుంది. ఫేస్ మీద కూడా అన్ని ర్యాషెస్ అవుతూ ఉంటాయి. కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ అన్ని ఇన్సెక్ట్స్ అలాగే కాక్రోచెస్ ఉంటాయి. అక్కడ అది చూసి క్లారా భయపడిపోతుంది. హెల్ప్ కోసం సీజర్ని పిలుస్తుంది. అది చేసింది సీజరే అయి ఉంటాడు. లోపలికి వెళ్ళి చూస్తాడు. క్లారాకి అవసరం ఉన్న వస్తువులను తనకి ఇచ్చి జాబ్కి పంపిస్తాడు. క్లారా నేను వచ్చే వరకు రూమ్ అంతా క్లీన్ చేయమని చెప్తుంది. అప్పుడే అర్సల అక్కడికి వచ్చి సీజర్ని నువ్వే కదా ఇదంతా చేసింది అన్న లుక్ ఇస్తుంది. సీజర్ క్లారాతో మాట్లాడుతూ ఆ లెటర్స్ నుంచి వచ్చే మెసేజెస్ గురించి అడుగుతాడు. క్లారాకి సీజర్ మీద డౌట్ వస్తుంది. అతనితో అంటుంది, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేశాను. వాడెవడో ఈ బిల్డింగ్ వాడే అయి ఉంటాడు, తొందరలోనే కనిపెడతాను అని వెళ్ళిపోతుంది. ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు క్లారాని చాలా లైట్గా తీసుకున్నాను, ఇకపై స్ట్రిక్ట్గా ఉంటాను అని చెప్తాడు. సీజర్ క్లారా రూమ్లో మొత్తం పెస్టిసైడ్స్ని చల్లుతుంటాడు. అప్పుడే ఆ బిల్డింగ్ మేనేజర్ వస్తాడు. సీజర్తో మాట్లాడుతూ అతనికి హింట్స్ ఇస్తాడు జాబ్లోంచి తీసేసేలాగా, ఎందుకంటే అతని కేర్లెస్ వర్క్ అండ్ బిహేవియర్ వల్ల. అప్పుడే బిల్డింగ్ లోపలికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వస్తారు. ఎందుకంటే క్లారాకి ఎవరు లెటర్స్ పంపిస్తున్నారో అని తెలుసుకోవడానికి వస్తారు. రాగానే వాళ్ళకి సీజర్ పైన డౌట్ వస్తుంది. ఎందుకంటే అన్ని రూమ్ల కీలు అతని దగ్గరే ఉంటాయి కాబట్టి. కానీ సీజర్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళతో అంటాడు, నా మీదే ఎందుకు డౌట్ పడుతున్నారు, ఇక్కడ క్లీన్ చేసే మదర్ ఇంకా వాళ్ళ కూతురు కూడా కావచ్చు కదా అని. ఎలాగో అలాగా మొత్తానికి వాళ్ళపై డౌట్ వచ్చేలా చేస్తారు. లాస్ట్కి ఆఫీసర్స్ ఆ తల్లిని అలాగే వాళ్ళ కూతుర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇప్పుడు సీజర్ చాలా డేంజరస్ స్టెప్ని తీసుకుంటాడు. క్లారాని కత్తితో పొడిచి చంపేయాలని ప్లాన్ చేస్తాడు. దానికోసం కత్తిని తీసుకొని క్లారా రూమ్లోకి వెళ్ళి బెడ్ కింద దాక్కుంటాడు. కానీ క్లారా ఆ రోజు లేట్గా వస్తుంది. క్లారాతో పాటు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. వాళ్ళిద్దరూ బెడ్ పైన ఇంటిమేట్ అవుతూ ఉంటే సీజర్ బెడ్ కిందే ఉంటాడు. క్లారా కోసం తెచ్చిన క్లోరోఫామ్ అతని ముఖం మీదే పడుతుంది. ఎలాగో అలాగా వాళ్ళకు కనబడకుండా బయటికి వచ్చి రూమ్ డోర్ తీయడానికి ట్రై చేస్తుంటాడు. ఇక్కడికి ఈ సీన్ని కట్ చేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ సీజర్ని క్లారా బాత్రూంలో చూపిస్తారు. అతను నైట్ స్పృహ కోల్పోయే ముందు ఎలాగో అలాగా బాత్రూంలో బాత్టబ్లో ఉంటాడు. ఇప్పుడు సీజర్ ముందు క్లారా బ్రష్ చేస్తుంటుంది. సీజర్కి అక్కడ నుండి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. క్లారా వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి సీజర్ తెచ్చుకున్న బ్యాగ్ కనిపిస్తుంది.
ఇంకో వైపు నుండి సీజర్ తన వస్తువులు తీసుకొని బయటికి వెళ్తుండగా క్లారా బాయ్ ఫ్రెండ్ అతన్ని చూస్తాడు. అతన్ని కొట్టడానికి వెళ్తుండగా క్లారా అతన్ని ఆపుతుంది. సీజర్ ఆ సిచ్యువేషన్ని కవర్ చేస్తూ, రూమ్లో పెస్టిసైడ్స్ వేసిన రోజు నా వస్తువులని మర్చిపోయాను, అవి తీసుకోవడానికి వచ్చాను అని చెప్తాడు. క్లారా వాటిని అతనికి ఇచ్చేస్తుంది. అవి తీసుకొని సీజర్ బయటికి వెళ్ళిపోతాడు. అతని పని దగ్గరికి వెళ్ళగానే అక్కడ మేనేజర్ అలాగే ఒక ముసలి వ్యక్తి ఉంటారు. సీజర్కి ఒక లెటర్ చూపిస్తూ, నీకు ఈ జాబ్ వదిలేయడానికి ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది అంటారు. కాబట్టి ఎంత వీలవుతే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు సీజర్కి అర్థం అవుతుంది, ఎలా అయినా సరే నేను ఇక్కడ ఉండలేని, వెళ్ళిపోవాల్సిందే అని. ఇంకా అతని వస్తువులను ప్యాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆ కుక్కల్ని పెంచే ఆ లేడీ వస్తుంది. ఆ లేడీ సీజర్తో మంచిగా మాట్లాడుతూ మేమందరం నిన్ను చాలా మిస్ అవుతామని అంటుంది. దానికి సీజర్ అంటాడు, నువ్వు ఎలాగో ముసల్దానివి అయిపోయావు, నిన్ను చూసుకోవడానికి ఎవరు ఉండరు, ఇక్కడ నేబర్స్ కూడా ఒకరు ఒకరిని పట్టించుకోరు, ఇలాంటి మాటలు అంటూ ఆ లేడీని బాధ పెడతాడు. ఆ లేడీ బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెనక నుంచి సీజర్ చాలా సంతోషపడతాడు. అప్పుడే అక్కడికి క్లారా తన బాయ్ ఫ్రెండ్తో వస్తుంది. క్లారా సీజర్తో అంటుంది, మేము వీకెండ్కి బయటికి వెళ్తున్నాం అంటూ చాలా హ్యాపీగా వెళ్తుంది. అది చూసి సీజర్ చాలా కోప్పడతాడు. ఎన్ని అటెంప్ట్స్ చేసినా కూడా తనని బాధ పెట్టడంలో సక్సెస్ అవ్వలేకపోయాను అని అనుకుంటూ తనని తాను హార్మ్ చేసుకోవాలి అని అనుకుంటాడు. అందుకోసం బిల్డింగ్ టాప్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ నించుంటాడు. అప్పుడే క్లారా ఇంకా తన బాయ్ ఫ్రెండ్ బిల్డింగ్ లోపలికి వస్తున్నట్టు చూస్తాడు. ఇంకా సీజర్ తన్ని తాను చంపుకోవాలన్న ఆలోచనని మానేస్తాడు. ఇంకా సీజర్కి తెలుస్తుంది క్లారాకి తన బాయ్ ఫ్రెండ్కి మధ్యలో గొడవ అయ్యింది అని. ఈ గొడవకి కారణం ఏంటి అంటే క్లారా ప్రెగ్నెంట్ అవుతుంది. ఇద్దరు ప్రొటెక్షన్ యూజ్ చేసా కూడా ఇలా అయినందుకు ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది. ఇక్కడ మనకి క్లారా మరియు తన బాయ్ ఫ్రెండ్ పడుకున్నట్టు చూపిస్తారు. అప్పుడే సీజర్ బెడ్ కింద నుంచి పైకి వచ్చి వాళ్ళిద్దరికి క్లోరోఫామ్ని ఇచ్చి సీజర్ బట్టలన్నీ విప్పేసి క్లారాతో ఇంటిమేట్ అవ్వడాన్ని చూపిస్తారు. సో ఇక్కడ మనకి అర్థం అవుతుంది క్లారా సీజర్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యింది అని. నెక్స్ట్ మార్నింగ్ చూస్తే సీజర్ని క్లారా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కలవడానికి వస్తాడు. ఏదో ఒక రీజన్ చెప్తూ సీజర్ రూమ్లోకి వెళ్తాడు. క్లారా బాయ్ ఫ్రెండ్కి సీజర్ క్లారాతో చేసినవన్నీ తెలుస్తాయి. వెనక నుండి సీజర్ని అటాక్ చేస్తాడు. సీజర్ ఒక షార్ప్ వస్తువు తీసుకొని క్లారా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మెడను కట్ చేస్తాడు. అలా అతను చనిపోతాడు. ఇంకా అతన్ని ఆ రూమ్లోని బాత్ టబ్లో పడుకోబెట్టి సీజర్ దేంతో అయితే పొడిచాడో ఆ వస్తువుని అతని చేతిలోనే పెడతాడు. దానివల్ల చూసే వాళ్లకు అతన్ని పొడుచుకున్నాడు అన్నట్లు ఉంటుందని అలా చేస్తాడు. ఇంకా రూమ్ అంతా సదురుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఎలాంటి గొడవ అవ్వలేదు అన్నట్లు ఆ రూమ్ అంతా సదురుతూ ఉంటాడు. నెక్స్ట్ డే క్లారా బాయ్ ఫ్రెండ్ డెత్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆఫీసర్స్ సీజర్ దగ్గరికి వస్తారు. సీజర్ అంటాడు, నేను ఇంకా ఆ బిల్డింగ్లో పని చేయట్లేను అని. అయినా కూడా ఆఫీసర్ సీజర్ని ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్తారు. ఈ గ్యాప్లో సీజర్కి తన నిజం అర్సలాకి తెలిసినట్టు తెలుస్తుంది. సీజర్ అర్సలా ఫ్యామిలీని అంతా క్లోరోఫామ్తో స్పృహ తప్పేలా చేసి అర్సలాని బెదిరిస్తాడు. తనతో అంటాడు, నువ్వు రోజు ఎక్కడికి వెళ్తున్నావో, నీ ఫ్రెండ్స్ ఎవరెవరో, నువ్వు రోజు ఏం చేస్తావో నాకు అంతా తెలుసు. కాబట్టి నువ్వు నా గురించి ఎవరికైనా చెప్తే నేను ఏమైనా చేయగలుగుతాను అని సీరియస్గా బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఆఫీసర్ సీజర్తో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడే క్లారా ఇంటి ముందు ఉండే అర్సలా గురించి తెలుస్తుంది. తనకి ఏమైనా తెలిసేమో అని తనకి అడగడానికి వెళ్తారు. కానీ అర్సలా భయంతో వాళ్ళకి ఏం చెప్పదు. ఇప్పుడు లాస్ట్కి క్లారా వాళ్ళ మామ్ క్లారాని తీసుకెళ్ళడానికి వస్తుంది. క్లారా వెళ్తుండగా సీజర్ క్లారాని బాధపడే మాటలు అంటూ ఉంటాడు. అప్పుడు క్లారా చాలా డిప్రెస్డ్గా ఉంటుంది. కానీ సీజర్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే అతని ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందని. ఇక్కడికి సీన్ని కట్ చేసి నెక్స్ట్ సీన్లో కొన్ని మంత్స్ తర్వాత క్లారాని చూపిస్తారు. క్లారాతో పాటు తన చేతిలో ఒక బేబీని చూపిస్తారు. ఆ బేబీ క్లారాకి సీజర్కి పుట్టిన బేబీ. కానీ క్లారాకి మాత్రం అసలు కొంచెం కూడా ఐడియా ఉండదు. తను ఇంకా ఇదే అనుకుంటుంది, ఆ బేబీ తనకి అలాగే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి పుట్టిన బేబీ అని. కానీ ఇప్పుడు సీజర్ ఒక లెటర్ రాసి క్లారాకి పంపుతాడు.
అందులో అతను క్లారాతో చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తూ ఉంటాడు. ఇంకా దీంతో క్లారాకి ఆ బేబీ సీజర్కి తనకి పుట్టిన బేబీ అని అర్థమవుతుంది. ఇంకా ఆ బేబీని చేతిలోకి తీసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ బేబీని ఏమన్నా చేద్దామన్నా పాపం తనకి ఏం తెలుసు అని ఏం చేయలేకపోతుంది. అప్పటి నుండి ఆ బేబీని చూసినప్పటి నుంచి సీజరే గుర్తు రావడంతో తను ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది. కానీ సీజర్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే అతనికి కావాల్సింది ఇతరులు బాధపడడం. అండ్ దిస్ ఈజ్ హౌ ద మూవీ ఎండ్స్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే రీజన్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కలిసి మూవీ గురించి డిస్కస్ చేయాలంటే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.